ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మనం ఈరోజు ధ్యానించబోయేటువంటి అంశం ఎస్తేరు గ్రంథం ఉంటారు. మరి ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే మనకి అసలు దేవుడు అనే పదమే కనిపించదు. అంటే ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా మనకి. కానీ ఈ గ్రంథంలో 192 సార్లు మాత్రం అన్యరాజుల పేర్లు మనకి ఇక్కడ వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అనే పదం మాత్రం మనకి రాయటం ఎక్కడ చూడం. అలా ఎస్తేరు అనే పదానికి అర్థం ఏంటంటే నక్షత్రం అన్నమాట. ఈమె యూదురాలు. మనకి ఇక్కడ చూసినట్లయితే బబులోని చెరలోని కొనిపోబడతారు. ఈ యొక్క యూదులందరూ కూడా కొనిపోబడి అక్కడ 70 సంవత్సరాలు చెరను అనుభవించిన తర్వాత కోరేసి ఏం చేస్తారంటే, రాజు మీరు యూదులైనటువంటి వారంతా కూడా మీ చెర ముగిసిపోయింది, మీరు ఇంకా మీ యెరూషలేమునకు వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంచుమించు చాలామంది వెళ్ళిపోతారు. ఒక 60,000 మంది మాత్రం వెళ్ళిపోతారు యెరూషలేము పట్టణానికి. కానీ కొంతమంది మాత్రం ఉండిపోతారు అనమాట. ఆ ఉండిపోయినటువంటి యూదులే ఈ వీళ్ళనమాట. ఆ యూదుల్లో ఉన్నటువంటి ఆమెనే ఎస్తేరు అనమాట. ఈ యొక్క ఎస్తేరు, ఒక మొర్దెకై, వీళ్ళంతా కూడా అక్కడ కొంతమంది ఉండిపోతారు. చూడండి, వాళ్ళని విడిపించేసినా కూడా బానిసత్వం నుంచి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి స్త్రీయే ఎస్తేరు. ఎస్తేరు గురించి మనం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. ఎస్తేరు గ్రంథం నువ్వు మరి మాకు పరిశుద్ధ గ్రంథంలో ఉంచున్నాం. దీని ద్వారా మేము నేర్చుకోవాల్సినటువంటి మరి అమూల్యమైనటువంటి విషయాలు మేము తెలుసుకున్నట్టు కృప చూపించి, పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలా యూదులలో విడవబడిన వారు అనగా, అంటే వీళ్ళకి ఇష్టం ఉండి ఇంకా సరేలే ఇక్కడే ఉండిపోతామని ఆ చెరలోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఆ యొక్క దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడకుండా ఆ యొక్క బబులోనులో మిగిలిపోయినటువంటి ఈ యొక్క యూదులే కొందరనమాట. వారిలో ఎస్తేరు ఒక ఆమె. ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చిన్న స్టోరీ జరుగుతూ ఉంటుందన్నమాట. అది చూసినట్లయితే విలన్కి ప్రాధాన్యతనిచ్చినటువంటి స్టోరీగా మనం ఈ విలన్ క్యారెక్టర్కి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి స్టోరీగా మనం చూడవచ్చు. మరి స్త్రీ పేరున 2 గ్రంథాలు రాయబడినట్లు ఈ యొక్క దీంట్లో మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో స్త్రీ పేరు మీద 2 గ్రంథాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే రూతు గ్రంథం, రెండవది ఎస్తేరు గ్రంథం అనమాట. ఈ 2 గ్రంథాల్లో ఈ ఎస్తేరు మన ఒక స్టోరీలా ఒక కథలాగా మనం చూసినట్లయితే, ఆ రోజు ఆల్మోస్ట్ సాయంత్రం 4-5 టైంని ఒక వ్యక్తి గుర్రం మీద వచ్చి ఒక చాటింపు వేస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే, ఇలాగా రాజుగారు ఒక వరాన్ని ప్రకటించారు, మీలో ఎవరైతే అందంగా, అణుకువగా, వినయ విధేయతలు కలిగి ఉంటారో వాళ్ళకి రాని అవ్వే అవకాశం వచ్చింది, కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పినప్పుడు అందులో అందరూ కూడా ఇష్టపడి అప్లికేషన్లు పెట్టుకుంటుంటే ఒక ఆమె వచ్చి ఎస్తేరుని చూసి, నువ్వు చాలా అందంగా ఉన్నా కూడా నువ్వు కూడా పెట్టుకోవచ్చు అంటే, నాకు అసలు అప్లికేషన్ కొనే పైసలే లేనప్పుడు నేను ఎలా పెట్టుకుంటానని చెప్పి ఆమె అనుకుంటుంది. ఇదంతా అనుకుని ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ బాబాయ్ ఉంటాడు, మొర్దెకై, చెప్తుంది అనమాట, ఇలా ఉందా పరిస్థితి అంటే, సరే అమ్మా నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి చెప్తాడు. అప్లికేషన్కి డబ్బులు అయితే ఇస్తారు, కానీ ఫోటో ఎలా తీసుకోవాలన్నప్పుడు అన్నిటిని నేను పెట్టుకుంటానని చెప్పి అలా మొర్దెకై ద్వారా ఆమె అప్లై చేసుకోవడం జరుగుతుంది. ఆ యొక్క అప్లై చేసుకున్నటువంటి తర్వాత దానికి ఎలిజిబిలిటీ సంపాదిస్తుంది. మరి రాజుగారు ఎదుట అందరూ నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు అందరూ నడుచుకుంటూ వెళ్తారు. ఈ యొక్క ఎస్తేరు ఆ యొక్క మా అందము, ఆమె నడవడిక అంతా రాజుగారికి నచ్చి ఆమె వివాహం చేసుకోవడం, ఆమె రాణి కావటం జరుగుతుంది. రాణి అయిన తర్వాత మరి మొర్దెకై అయినటువంటి వ్యక్తి ఆ రాజ్య దర్బార్లో పనిచేస్తూ ఉంటాడు, అక్కడ ఉంటాడు. కానీ హామాన్ అనేటువంటి ఒక విలన్ ఉంటాడు అనమాట. ఆయనకి నేను నమస్కారం చేయకపోవడం వల్ల తనకు కోపం వచ్చి ఎలాగైనా వీళ్ళని చంపేయాలి, ఈ యూదు జాతిని అంతా అంతం చేయించాలని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజు నేను ఒక మంచి ప్రణాళిక తెచ్చాను, ఈ రాజ్యంలో పనికిరానటువంటి వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళని నాశనం చేసి వాళ్ళ ఆస్తినంతా మన రాజ్యంలో కలిపినట్లయితే మీకు ఇంకా ఉపయోగపడుతుందంటే, సరేలే అని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేయడంతో రాజు ఉంగరం తీసుకున్నటువంటి మొర్దెకై తన ఇష్టానుసారంగా యూదులను అంతం చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యతో చెప్తాడు. ఎట్లాగనంటే, ఆ మొర్దెకై కొన్నటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు, కాబట్టి అతనితో పెట్టుకున్నట్లయితే చాలా కష్టం అని చెప్పేసి మనకి ఎస్తేరు 6:13 ఇదంతా చూడవచ్చు అనమాట. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అన్నప్పుడు
అతను ఇలా కాదు ఇతను ఒక ఊరి కంపం ఎక్కించి చంపించాలని చెప్పి ఒక ప్రణాళిక వేస్తాడు. తర్వాత రాజుతో మాట్లాడి మరి అదంతా చేసినప్పుడు రాజుగారు ఒకసారి నిద్ర పట్టకుండా నా గ్రంథం తీసి చదవమన్నప్పుడు చదువుతున్నప్పుడు, రాజా నీకు ఇలాగా ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు నిన్ను ఒకరు కాపాడారు, నిన్ను చంపటానికి ప్రణాళిక వేసినప్పుడు అది రాజుగారు వచ్చి అది అది రాణిగారికి చెప్పినప్పుడు రాణిగారు మీకు చెప్పినప్పుడు మీరు తప్పించుకున్నారు అంటే ఆ వ్యక్తి మనం ఏమన్నా చేసామంటే ఏమీ చేయలేదని ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సమయంలో హామాన్ వస్తాడు. హామాన్ని అడుగుతాడు మరి రాజుగారు, నా మేలు కొరకు మరి యోచించినటువంటి వ్యక్తిని నేనేమి ఉపకారం చేయలేదు, అతనికి ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, అరే నాకంటే ఉపకారం చేసేవాడు ఎవడున్నారని చెప్పి అతను మీరు తిన్న కంచంలో భోజనం పెట్టారు, మీరు వేసుకున్న బట్టలు వేయాలి, మీరు తిరిగిన గుర్రం మీద తిప్పి బంగారు వస్త్రాలు బంగారు బట్టలని పెట్టి రాజవీధిలో తిప్పాలన్నప్పుడు, సరే అలాగే వెళ్ళి హామానికి చేయన్నప్పుడు తప్పక చేస్తాడనమాట. అట్లాంటి పరిస్థితుల్లో మరి రాణిగా ఉన్నటువంటి ఈ యొక్క ఎస్తేరుకి మొర్దెకై వచ్చి చెప్తాడనమాట, నువ్వు ఎవరో గుర్తు తెచ్చుకో, నువ్వు యూదురాలు, నువ్వు మరి హామాన్ ఇట్లా యూద జాతిని అంతని చంపబోతున్నాడు అంటే నువ్వు కూడా చనిపోవలసినటువంటి రోజు ఏర్పడింది, కాబట్టి నువ్వు నీ జాతిని నువ్వు కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉందన్నప్పుడు రాణి ఏం చేస్తుందంటే, చావనైనా చేస్తాను, నేను నశిస్తాను అన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని చాలా మరి నేను ఇలా రాజు దగ్గరికి వెళ్తాను, మీరు అంత ఉపవాసం ఉండని ప్రార్థన చేసి వాళ్ళందరి చేత మరి ఉపవాసం ఉండించి అక్కడ వెళ్ళి రాజుగారి దగ్గర 1 నెల రోజుల వరకు ఎవరు వెళ్ళే అవకాశం ఉండదు అనమాట, రాణి అని ఎవరైనా. ఎందుకంటే తనను పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళాలి. అటువంటి ధైర్య సాహసం చేసి వెళ్ళి రాజుని విందుకి పిలిచినప్పుడు విందుతో పాటు హామాను కూడా పిలిచి నన్ను ఇలా చంపాలని చూస్తున్నారని చెప్పి హామాను గురించి చెప్పినప్పుడు హామాను ఎవరో కాదు నన్ను చంపాలనుకున్నది అని చెప్పి హామాను గురించి చెప్పినప్పుడు నిన్ను హామాను చంపాలని చూస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు ఈ హామాను వెళ్ళి రాణిగారిని కాళ్ళు వెళ్ళ పడదారని వెళ్ళి పట్టుకునేసరికి రాజుగారు కోపం వస్తుంది, నా ఎదురుకుండానే నా భార్యను పట్టుకుంటాం అని చెప్పి వెంటనే ఇతన్ని చంపేయండి అని చెప్పినప్పుడు అంతలోనే అక్కడ సైనికుల్లో ఒకడు, రాజా ఇతను హామాను చంపడానికి ఇది మురితిగాని చంపడానికి పెద్ద ఊరి కంపం ఎక్కించడం అనమాట, అదే ఊరి కంపంతో అతన్ని ఊరి తీయించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ స్టోరీ అంతా మనకు అందరికీ తెలిసిందే, నేను చాలా క్లుప్తంగా వివరించేస్తాను ఇదంతాను. ఇక్కడ ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారని మనకు లోకంలో సామెత వచ్చింది. ఎక్కడి నుంచి అంటే దీన్ని బట్టి అనమాట. అది ఎవరి కొరకైతే ఊరి కంపం తయారు చేశాడో, ఎవరైతే ఊరి కంపం తయారు చేశాడో అదే ఊరి కంపం మీద అతనికి ఊరి తీయటం జరిగిందనమాట. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 2 స్త్రీల పేరు మీద ఉన్నటువంటి గ్రంథాలు, రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే విమోచన కనిపిస్తుంది, ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే పునరుద్ధరణ కనిపిస్తుంది. ఇక్కడ ఈ రూతు అన్యురాలైనప్పటికీ యూదుని పెళ్లి చేసుకుంది, ఇక్కడ ఎస్తేరు యూదురాలైనప్పటికీ అన్యుని పెళ్లి చేసుకుంది. చూడండి, ఇక్కడ రూతు గ్రంథం కరువుతో ప్రారంభమైనది, పెళ్లితో అంతమైంది అనమాట. ఇక్కడ మనకు ఎస్తేరు గ్రంథం చూసినట్లయితే పెళ్లితో ప్రారంభమైంది, చావుతో అంతమైంది. తర్వాత ఇక్కడ మనకి పొలంలో పనిచేసుకుంటున్నటువంటి ఈ స్త్రీ అనమాట రూతు దేవుని కోసం నిలబడ్డది కాబట్టి ఆమె ఏమైంది, దావీదుకు దాది అయ్యింది, దేవుని వంశానికి అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఈ రాణిగారు కూడా, ఎస్తేరు రాణి కూడా నిలబడింది కాబట్టి తన జీవితం అంతటికి, తన జాతి అంతటికి కూడా, తన జాతిని యూద జాతి అంతటిని కూడా కాపాడగలిగింది. ఇక్కడ దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు అని స్పష్టంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఎక్కడంటే ఈ యొక్క రూతు గ్రంథం చూసినట్లయితే అక్కడ ఈ రూతు గ్రంథం అంతా ధ్యానం చేస్తే దేవుడు అనేటువంటి పదం 22 సార్లు కనిపిస్తుంది అంట రూతు గ్రంథం. కానీ మనకి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే దేవుడు అనే పదం ఒక్కసారి కూడా ఎక్కడ మనకి కనిపించదు. కానీ దేవుని యొక్క కృప, దయ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దయ అనేటువంటి పదం మాత్రం 6 సార్లు మనకి కనిపిస్తుంది. ఇలాగ కోరేసు ఆజ్ఞ ప్రకారం 70 సంవత్సరాల చెర నుంచి విడిపించబడినటువంటి వారు వెళ్ళిపోగా యెరూషలేము కట్టుకోవడానికి వెళ్ళిపోతారు. వాళ్ళంతా కూడా ఎజ్రా గ్రంథంలో మనకి అంత ఉంటుంది. వెళ్ళిపోగా మిగిలిపోయినటువంటి యూదుల్లో ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క ఎస్తేరు, వీళ్ళంతా కూడా. దేవుడు ఎస్తేరుని ఎందుకని వాడుకున్నాడు, అసలు ఎస్తేరులో ఉన్న క్వాలిటీస్ మనకి ఆ పన్నాగలన్నీ కూడా పాడైపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. 8, 9, 10 అధ్యాయాలు చూసినట్లయితే చివరిలో వాళ్ళకి పూర్యం పండుగ అని ఒకటి వస్తుంది అన్నమాట. పూర్యం పండుగ అంటే ఏంటంటే వీళ్ళకి యూదుల మీదకి వచ్చినటువంటి ఆ ఉగ్రతనంతా దేవుడు తప్పించి మరి వాళ్ళందరూ చనిపోవడానికి
సహాయం చేస్తారనమాట. వీళ్ళకి అవకాశం వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ అన్యులందరినీ చంపేసి వీళ్ళు పండగ చేసుకుంటారు. ఆ పూరీం పండుగలో ఎస్తేరు గ్రంథం ఒక్కసారైనా చదవాలన్నది వీళ్ళ యొక్క యూదుల నియమం. ఎందుకంటే ఈ ఎస్తేరు గ్రంథం ద్వారా వాళ్ళకి విముక్తి అనేది లభించింది. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ అలా జరిగింది కాబట్టి ఆ టైంలో దాన్ని చెప్పి చదవాలని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం మనకి 9వ వచనం, 16వ వచనం, 17వ వచనం చూసినట్లయితే దయ 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 అని చెప్పేసి అక్కడ 3 కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఎస్తేరు ఎవరి దయ సంపాదించిందంటే ఆ అప్లికేషన్ పంపుతాడు కదా, ఫస్ట్ ఆయన దయ సంపాదించుకుంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్తేరు రాణి అయితే బాగుండి అనుకుంది, మనుషుల దయ సంపాదించుకుంది. చివర రాజుగారి దయ అనమాట. కాబట్టి నువ్వు మనకి సమయాలు కూడా చూసినట్లయితే దేవుని దయలు మనుషుల దయలు వర్ధిల్చుండని ఉంటుంది. యేసుప్రభువు కూడా దేవుని దయలు మనుషుల దయలు వర్ధిల్చుండెను అని చెప్పేసి మనకి అక్కడ ఉంటుందన్నమాట. చూడండి, మనం ఎప్పుడు కూడా గతాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, అలాగని గతంలోనే జీవించకూడదు అనమాట. చూడండి, ఇక్కడ ఎస్తేరు ఏం చేసిందంటే గతం మర్చిపోలేదు. తను ఏ స్థితి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్నది గతాన్ని అంతా గుర్తుపెట్టుకుంది కాబట్టే ప్రస్తుతంలో చక్కగా జీవించగలుగుతుంది. గతాన్ని కొంతమంది ఏం చేస్తారంటే అలాగని గతం మర్చిపోకుండా గతంలోనే జీవిస్తూ ఉంటారు. గతంలో ఏ తప్పులు అయితే చేశారో, గతంలో ఏ విధమైనటువంటి జీవితం జీవించారో అదే జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి మనం గతంలోనే జీవిస్తే భవిష్యత్తు ఉండదంట. చూడండి, ప్రస్తుతం మనం గతంతోనే పోరాడినట్లయితే భవిష్యత్తు అనేది మనకి లేదనమాట. క్షమించడం అంటే ఏంటంటే అది గుర్తుపెట్టుకోకూడదు అనమాట, మర్చిపోవాలన్నమాట. చాలామంది క్షమించామంటుంటారు, కానీ వాళ్ళు ఎలా ఏం చేశారో తెలుసా, మాకు గుర్తున్నది అని చెప్పి అంటుంటాడు. దేవుడు నేను క్షమించాడు కాబట్టి నీ పాపములన్నీ తీసివేసినప్పుడు మళ్ళీ నువ్వు వాటిని గుర్తు తెచ్చుకోకూడదు. ఇక్కడ మనకి దేవుడు ఎస్తేర్లు ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ని మనకి చూపిస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తికి 3 క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ప్రతి వ్యక్తి దగ్గర ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. దేవుని అనుగ్రహం పొందుకుంటాం. ఇక్కడ ఎస్తేరుగా ఉన్నది ఏంటి, అందం. లేనిది ఏంటి అని చూసినట్లయితే ఆవిడకి తల్లిదండ్రులు లేరంట. ఆవిడ అనుగ్రహం పొందుకున్నదంట. ఎవరి అనుగ్రహం, దేవుని అనుగ్రహం పొందుకుని అనుగ్రహించబడినటువంటి వ్యక్తి ఎవరంట, పినతండ్రి అనమాట. దేవుడు ఇచ్చినటువంటి వరం అనమాట ఆ పినతండ్రి అనేటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన లేకపోతే ఆవిడ అసలు ఎలా పెరిగేదో ఏమయ్యేదో కూడా తెలిసేది కాదు. కాబట్టి ఆవిడ ఎప్పుడు కూడా లేని దాని గురించి ఎప్పుడు చింతించలేదు. తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి నాకు అనాథని, నాకు ఏ అర్హత వస్తుందా, నన్ను పట్టించుకుంటారా, నన్ను ఇలా వెళ్తే అని చెప్పేసి అనుకోలేదు. ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మొదటిగా ఏం చేశాడంటే, అమ్మ హదస్సా, నువ్వు హదస్సా అన్నది అట్లయితే యూదురాలు అని తెలిసిపోతుంది. ఇలా ఇక్కడ పారసీకులు బాగా పూజించేటువంటి రాణి ఏంటంటే ఈ ఎస్తేరు అనగా నక్షత్రం అన్నమాట. ఈరస్ అనేటువంటి ఈ దేవత ఉంటుంది అన్నమాట. ఇస్తోర్ అనేటువంటి ఒక దేవతనాల్లో పూజిస్తూ ఉంటారు. ఆ దేవత అంటే బాగా ఇష్టం కాబట్టి అందుకని నువ్వు ఎస్తేర్ అని పేరు పెట్టుకో అని చెప్పి మొదటిగా ఏం చేస్తారంటే హదస్సా పేరుని ఎస్తేరుగా మారుస్తాడు అనమాట. అట్లాగా ఆమె రాణి అవుతుంది. చూడండి, ఆమెకి లేనిది ఏమిటి, తల్లిదండ్రులు. లేని దాని గురించి ఆలోచించలేదు. దేవుడు అనుగ్రహించినటువంటి పినతండ్రిని ఉపయోగించుకుని ఆమె ఏం చేసింది, తనకున్నటువంటి అందాన్ని. చూడండి, దేవుడు ఎస్తేరుకి ఏమి ఇచ్చాడంట, అందాన్ని ఇచ్చాడంట. ఆ అందాన్ని మళ్ళీ తిరిగి దేవునికి ఇచ్చిందంట. తిరిగి దేవునికి ఇచ్చి దేవుడు ఏం చేశాడు, ఆ అందాన్ని ఉపయోగించామని రాణించేశాడు. కాబట్టి నీకు ఉన్నటువంటి విశ్వాసం అంటే ఏంటంటే ఒక వ్యక్తిని నమ్మడమే కాదంట, వ్యక్తి మీద ఆనుకోవడం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎస్తేరు గ్రంథం నుంచి. కాబట్టి ఎస్తేరు గ్రంథం అంతా కూడా ఎట్లా ఉంటుందంటే దేవుని నీడలా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే మనకి ద్వితీయోపదేశకాండం 31:18 చూసినట్లయితే అక్కడ అసలు వీళ్ళు ఎందుకని ఇలాగైపోయారు ఏంటన్నది ఉంటుందండి. దేవుడు విమోచించినటువంటి ప్రజలు మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా దేవతారాధనలు ఇవన్నీ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క బబులోని చెరలోనికి కొనిపోయారంట. అక్కడ నుంచి దేవుడు ఏం చేశాడంటే విముఖుడయ్యేలా వాళ్ళకి ముఖం చూపించకుండా వెనక నుంచి కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు యెరూషలేములో వెళ్ళవలసిన వారై ఉండగా, విడుదల పొందిన వారై ఉండగా, కోరేసి వీళ్ళు వెళ్ళిపోమని చెప్పి విడుదల ప్రకటించిన, స్వేచ్ఛ సమానత్వాలు అన్నీ ఇచ్చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారు, వెళ్ళకుండా ఇక్కడ బానిసత్వంలో జీవిస్తూనే ఉన్నారన్నమాట చాలామంది యూదులు. చూడండి, మీరు ఏం చేసినా కూడా దేవుని కృప అనేది మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. చూడండి, వాళ్ళంతా తప్పిదం చేసి వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినా కూడా దేవుడు ఏం చేస్తున్నారు, ప్రత్యక్షంగా సహాయం చేయకుండా ఏం చేస్తున్నారు, పరోక్షంగా ఆయన దయ చూపిస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, ఎస్తేరు రానివ్వట కారణం ఏంటంటే దేవుని దయ.
2వ అధ్యాయము మీరు 9, 16, 12, 17 వచనాలు మీరు ఒకసారి చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ దేవుని ఎస్తేరు దగ్గర లేనిది ఏంటంట? తల్లిదండ్రులు. కానీ ఆమె దగ్గర ఏముందంట? అందం ఉన్నది. ఇదే ఉంది ప్రభా అని దేవునికి ఇచ్చేస్తుంది అనమాట అది. కాబట్టి నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చినట్లయితే దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనకి పేద విధవరాలు చూసినట్లయితే 2 కానుకలు ఉంది, దేవునికి ఇచ్చేసింది. ఈ రోజున కొరకు మనం ఆమె గురించి చెప్పుకోగలుగుతున్నాం. అలాగే సునేమిరాలు, పేద విధవరాలు, వీళ్ళు చూసినట్లయితే చూడండి, ఆమె ఏం చేస్తుంది? ఏలియాకి ఆ యొక్క విధవరాలు అయినటువంటి ఆమె తన బిడ్డ తను చనిపోతారని దాచుకున్నటువంటి ఆ యొక్క పిండిని, రొట్టెను అటుకొచ్చి ఏం చేసింది? మా దగ్గర ఏమి లేవు, ఇదే ఉన్నదని చెప్పి దావీ సేవకునికి పెట్టింది. అక్కడితో ఆపేయడా దేవుడు? అది పెట్టితే 3.5 సంవత్సరాలు అదే పిండితోటి అదే నూనెతోటి వాళ్ళని పోషించినాడు. కాబట్టి నీ దగ్గర ఏదైతే ఉన్నదో అది దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. అది నీ దగ్గర ఉన్నది నీకు చిన్నతనంగా కనిపించవచ్చు, నీ దగ్గర ఉన్నది నీకు పెద్ద అదేదో గొప్పదిగా కనపడకపోవచ్చు. ప్రతి వారిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. నీటిలో చక్కగా మాట్లాడే టాలెంట్ ఉండొచ్చు, చక్కగా పాటలు పాడే టాలెంట్ ఉండొచ్చు, చక్కగా వాక్యాన్ని వివరించే టాలెంట్ ఉండొచ్చు, చక్కగా సాక్ష్యం చెప్పే టాలెంట్ ఉండొచ్చు, చక్కగా 10 మందిని దేవుని వైపునాడు, ఇలా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే నా దగ్గర ఏముంది ప్రభా? ఏమీ లేదు అన్నాడు. ఉన్నది అంటున్నాడు అంట దేవుడు. అసలు ఏమీ లేదు, ఇదిగో వస్తా ఎందుకు పనికిరన్నటువంటి చిన్న కర్రను తెచ్చాను, అది అక్కడ అడవిలో మూలన పడి ఉండేది, అక్కడ దొరికితే తెచ్చుకున్నాను, ఇది తప్ప నా దగ్గర ఏమీ లేదంటే అది చాలు అన్నాడు అంట దేవుడు. ఇదా అంటే అవును, అది కింద పడే అంటే పామైంది. వావ్, కర్రలో ఎంత ఉన్నదా అని చెప్పి షాక్ అయ్యాడంట మోషే గారు. ప్రభునందు ప్రియులరా, నీ దగ్గర లేదు అనుకుంటున్నావు, కానీ నీ దగ్గర ఒకటి ఉన్నది. అందులో ఏముందలే అనుకుంటున్నావు, ఇది ఎందుకు పనికిరాదు, ఇది ఏం గొప్ప అని అనుకుంటున్నావు, కానీ దాంట్లోంచి జీవం రప్పిస్తాడు. ఆ కర్రలో ఏమీ లేదు, కానీ కర్రలోనికి దేవుని వాక్కు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు ఏమైనా జీవం వచ్చిందనమాట. ఆ నిర్జీవం అనుకున్నాడు, ఎందుకు పనికిరాదు, ఎండిపోయింది అనుకున్నాడు, పనికిరాదు అనుకున్నాడు, కానీ అది జీవంగా మారిందనమాట. కాబట్టి నువ్వు అనుకుంటున్నావు నీ టాలెంట్ ఎందుకు పనికిరాదు, నీ తెలివితేటలు ఎందుకు పనికిరావు, నీ దగ్గర ఏ సామర్థ్యం లేదనుకుంటున్నావు. నీ చేతిలో ఉన్నటువంటి ఆ చిన్నదే పనికిరాని కర్రలాగా ఉన్నదాన్ని దేవుడు ఏం చేశాడు? వాడుకుంటా ఉన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడు? ఏముందంటే దావీదు దగ్గర ఏమీ లేదు, చిన్న తాడు ఉంది. చిన్న తాడులాగానే కనిపించింది. ఆ తాడునే దేవుడు వాడుకున్నాడు, తాడు ద్వారానే విజయాన్ని ఇచ్చున్నాడు. కాబట్టి నీ దగ్గర ఏదున్నదో, నీకేం టాలెంట్ ఉంది అంటే నాకేమీ తెలియదు, గిరగిర తిప్పి గొర్రెల మీద గాడికి వస్తున్నప్పుడు ఏమన్నా వాటిని కొడుతుండవని ఈ ఒడిసేలు తిప్పడం ఒకటే నా టాలెంట్ అన్నాడు. సరే, ఆ టాలెంట్ నాకు అని చెప్పాడు దేవుడు. ఆ టాలెంట్ను ఉపయోగం ఏం చేశాడు? గొప్ప మహాసైన్యం చేయలేనటువంటి పనిని చిన్న తాడుతోటి దావీదు చేత దేవుడు చేయించున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చినట్లయితే అది నీకు మాత్రమే కదా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇక్కడ మనకి కొత్త నిబంధనలు వచ్చేసరికి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు దేవుడు పంచిన అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చిన్న బాలుడు ఫిలిప్ గారు ఏం చేస్తున్నారంటే చక్కగా 5,000 మంది పురుషులు, 5,000 మంది వీళ్ళకి ఇన్ని బిగ్ మీల్స్, ఇన్ని స్మాల్ మీల్స్, ఇన్ని మీడియం మీల్స్, ఇవన్నీ కౌంట్ చేసుకుని వచ్చి ప్రభా ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడంట. అవుతుంటే యేసుప్రభు అంటున్నారు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతుంటే, ప్రభా నేను చెప్పేది ఇంతమంది ఉన్నారు, నేను కౌంట్ చేశాను, ఇంత మీల్స్ ఇది అవుతుందని చెప్తున్నాడంట. అప్పుడు చిన్న బాలుడు నా దగ్గర ఇవి ఉన్నాయంటే సరే ఇలా తీసుకురండి అని చెప్తే యేసుప్రభు మాట కాదనిలాగా బాలుని తీసుకొచ్చారంట. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడంట. ఆ చిన్న బాలుడు అరే ఇవి ఇచ్చేస్తే నాకు ఆకలి ఎలాగా, నాకు ఆకలి వేస్తుందేమో, నాకు తింటాకుండదేమో, ఇవి ఎలాగివ్వను అని అనుకుంటా ఉండొచ్చు కదా ఎవరన్నా అయితే. కానీ ఆ బాలుడు దేవునికి ఇచ్చేసాడంట. దేవునికి ఇచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి, దేవుడు అందరికీ పంచిపెట్టుగా కూడా అందరూ తృప్తిగా తిన్నారంట. ఏదో ఒక రొట్టె ముక్క, ఒక చేప ముక్క ఇచ్చి అరదాకలు ఆకలి తీరినట్టు కదండి, తిని తృప్తి పొందారంట. అంటే వాళ్ళకి ఎంత కావాలో ఎన్ని కావాలని పెడతా ఉన్నారంట, ఎన్ని చేపలు కావాలన్నా ఎన్ని రొట్టెలు కావాలి. సమృద్ధిగా తిన్న తర్వాత మిగిలిపోయిన 12 గంపలు. మరి నిజంగా ఆ కుమారుడు ఎంత ఆనందపడి ఉంటాడు. మనం అంటుంటాం కదా, ఎవరన్నా ఏదైనా చేస్తుంటే ఎలా ఉన్నాయి వంటలు బాగున్నాయా, ఇది మా ఇంట్లో వీళ్ళు ఉండరండి, మా ఆవిడ వండిందని, లేకపోతే ఇలా మా అమ్మ వండిందంటే ఇట్లా అని చెప్తుంటాం కదా, బాగుందా అని చెప్పి. సేమ్ మరే అదే ఎక్స్పీరియన్స్ అవ్వ ఉండొచ్చా ఆ బాబు కూడా. కాబట్టి నీకున్నది నువ్వు తినేసావంటే నీకు ఆకలి తీరదు. కానీ అది దేవునికి ఇచ్చినట్లయితే అది నీకు మాత్రమే కదా, అనేక మందికి
ఊహించినంత జనానికి ఆశీర్వాదకరంగా మారుతుంది నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్. కాబట్టి నీవు దేవునికి ఇచ్చినటువంటి ఏదైనా కూడా అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారటమే కాకుండా నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే మరి ఎస్తేరు అనేటువంటి స్త్రీ ఒక లేడీ వీరనారి అని చెప్పవచ్చు అనమాట మనం. ఆమె ఎంత అద్భుతమైనటువంటి ధైర్య సాహసం కలిగినటువంటి స్త్రీయో. మరి మనం ఆవిడకి మరో పేరు ఏంటంటే ధైర్య సాహసాలకు మరో పేరు అనమాట. ఎస్తేరు అనగా ఏంటంటే ధైర్య సాహసాలకు మరొక పేరు అని కూడా చెప్తారంట. ఈమె యొక్క సాక్ష్యం ఎస్తేరు గ్రంథం 4:16 చూసినట్లయితే, నేను నశిస్తే నశిస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదండి. ఎంత సాహసం చేస్తుంది ఆవిడ. చూడండి ఎంత జాతీయ ప్రేమ. ఎందుకు చచ్చిపోతుంది అంటే ఆవిడ జాతి కోసం. ఎంత సాహసం చేస్తుంది, ఎంత దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఇక్కడ మనకు దేవుడు కనిపించకపోయినప్పటికీ అడుగడుగునా కూడా దైవ నిర్ణయమే జరుగుతుంది. సడన్గా రాజుగారు నిద్ర పట్టకపోవడం ఏంటి, గణం తెరవమాడబట్టడం ఏంటి, సడన్గా రాజుగారికి రాణికి గొడవ రావడం ఏంటి, వాళ్ళిద్దరు మాట పట్టుదల చంత అయిపోవటం ఏంటి, రాజుగారు రాణిగారికి విడాకులు ఇచ్చేయటం ఏంటి, మళ్ళీ ప్రకటించడం ఏంటి. ఎస్తేరు ఎక్కడో యూదురాలు పేదరాలు చిన్నగా ఎక్కడో గుడిసెల్లో నివసిస్తున్న ఆవిడ మహారాణి అయిపోవటం ఏంటి పారసిక రాజ్యానికి. పారసిక రాజు పారసిక రాణి అయిపోయింది ఆమె. సహోదరుడా, నీవు నీ దగ్గర ఉన్నది దేవునికి ఇచ్చి నీవు విశ్వాసం ఉంచినట్లయితే ఆ విశ్వాసం నిన్ను దేవుడు వాడి, ఆ విశ్వాసం ద్వారా నీ స్థితి నువ్వు ఊహించనంతకంటే, నువ్వు అనుకోలేని దానికంటే ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు మరి ఎస్తేరు లాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? నేను నశిస్తే నశిస్తాను. వావ్. కాబట్టి ఈరోజున నీవు సేఫ్టీ ప్లేస్లో ఉన్నావు, నాకేంట్లా అని అనుకుంటా ఉన్నావా? మరి ఎస్తేరు కూడా మహారాణి గారండి. ఆవిడ శుభ్రంగా తిని ఉండొచ్చు, కానీ ఆవిడ ఏం చేస్తుంది? ఉపవాసం 3 రోజులు. ఆమె కాదు, ఆమె చెలికత్తులు కాదు, ఆమె జాతిని అంతటిని కూడా ఉపవాసం ఉండమని చెప్పింది. ఎఫెక్ట్ చేసింది అనమాట. కాబట్టి నీవు ఎలా జీవిస్తూ ఉన్నావు? ఏదో నీ మట్టుకు నువ్వు ఏదో చిన్న ప్రార్థన చేసి నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీ సేఫ్లో నీ ఉద్యోగము, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ బండి, నీ కారు, ఇదేనా నీ జీవితం? కనీసం నీ ఇరుగు పొరుగు వాళ్ళ గురించి, నీ జాతి కోసం, నీ ప్రజల కోసం. ఏమిటండి మీ జాతి? మానవ జాతి. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మానవుల కోసం, వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలతో వాళ్ళు నశించిపోతూ నరకానికి వెళ్ళిపోతుంటే నువ్వు ఎప్పుడైనా భారం కలిగి వాళ్ళ కోసం ప్రార్థించి ఉన్నావా? రాజు అయినటువంటి దేవదేవుని దగ్గరికి పర్మిషన్ తీసుకున్నావా? వెళ్ళి ప్రభువా వీళ్ళని రక్షించడానికి నన్ను వాడుకో, నీ సముఖానికి వస్తున్నాను వీళ్ళ పక్షాన్ని ప్రార్థించడానికి అని చెప్పి ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? మరి ఇక్కడ ఎస్తేరుని దేవుడు వాడుకున్నాడు. ఎస్తేరులో ఉన్నటువంటి చిన్న టాలెంట్ని దేవుడికి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినాడు దేవుడు. విశ్వాసం ఉంచింది, నమ్మింది, పొందుకున్నది. మరి దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీరు ఎట్లా ఉన్నారు? అడుగడుగున కూడా దైవ నిర్ణయం జరుగుతుందండి ఎస్తేరు గ్రంథంలో. కానీ దేవుడి మాట ఎక్కడ? దేవుడు అనే మాట లేకపోయినా కూడా ఎంత నడిపిస్తుంది? ఎవరు? దేవుడే. దేవుని నిర్ణయమే నడిపిస్తుంది, దేవుని ఆలోచనే నడిపిస్తూ ఉన్నది. మరి ఇది ఎస్తేరు గ్రంథాన్ని మనకి 9:29 చూసినట్లయితే మొర్దెకై అక్కడ మాట్లాడినట్టు, అది రాయించినట్లు అక్కడ మనకి తెలుస్తుంది. ఇది ఎవరన్నది ఖచ్చితంగా చెప్పలేం, కానీ మొర్దెకై రాసి ఉండొచ్చు అన్నట్టు ఎక్కువ మంది అంటూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ ఎస్తేరు అనేటువంటి అర్థం ఏంటంటే నక్షత్రం. ఎవరు అనేకులను నీతి మార్గంలో నడిపిస్తారో వారే ఆయన నక్షత్రం అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పేరుకి తగినటువంటి జీవితం జీవిస్తుంది ఆవిడ. అలా ప్రకాశిస్తుంది, అలా నిలబడ్డ దేవుని కొరకు. చూడండి, ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే సుడిగాలికి భయపడి ఆరిపోయేది దీపం మాత్రమే, నక్షత్రం మాత్రం కాదు. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి ప్రళయాలు వచ్చినా, ఏది వచ్చినా నక్షత్రం కదులుతుందా? నక్షత్రం ప్రకాశించడం మానుతుందా? గాలి, వాన, మబ్బులు, మేఘాలు పట్టినా కానీ నక్షత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది అనమాట. అలా ఎస్తేరు కూడా ఏం చేస్తుంది? చిన్నతనంలో ఉన్న, పేదరికంలో ఉన్న, ఐశ్వర్యంలో ఉన్న, దాసత్వంలో ఉన్న, రాజరికంలో ఉన్న, రాణిగా ఉన్న, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని మర్చిపోవడం లేదు. దేవునికి దేవుని మహింపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నది. ఇంకో విషయం చూసినట్లయితే మనకి ఎస్తేరు గ్రంథంలో ఎక్కడా కూడా
ప్రార్థన ఎవరు చేసినట్లు మనకు కనపడదు. అంటే ఉపవాసం ఉన్నారు అన్నట్టు ఉంటుంది, కానీ ప్రార్థన చేసిన మాట మనకి ఎక్కడ కూడా కనపడదు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే సడన్గా ఇట్లాంటి స్థితి వచ్చేసరికి గతాన్ని మర్చిపోతారు. ముందు వరకు ఈ వ్యక్తి కూడా నా కాళ్ళు నడకని వెళ్ళినటువంటి వ్యక్తి, చిన్నగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా ఒక స్థితికి వెళ్తారు. దేవుని బ్రతిమాలి ఒక ఉద్యోగం ద్వారానో ఏదో సంపాదించుకుని ఒక స్థితికి వెళ్ళాక అంతేనండి, ఇంకా పక్క వాళ్ళందరినీ చాలా తక్కువ అంచనా చూస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు అట్లాంటి గర్వం నీలోకి వచ్చిందంటే, ఈ గర్వం అనేది ఎప్పుడు వస్తుందంటేనంట జస్ట్ నాశనానికి 2 అడుగులు ముందు నడుస్తూ ఉంటుందంట. అహంకారం వెంబడి అవమానం వచ్చి నువ్వు నాశనమునకు ముందు గర్వం నడిచి, నీవు బైబిల్ మాటలు, నా సొంత మాటలు కాదు. కాబట్టి నువ్వు గర్వపడుతున్నావు అని అంటే అర్థం ఏంటంటే నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం అనమాట. కాబట్టి నాశనానికి 2 అడుగులు ముందు నడుస్తూ ఉంటుందండి గర్వం. ఆ గర్వం 2-3 అడుగులు వేసిన వెనకాలే నాశనం నడుస్తూ ఉంటుందంట. కాబట్టి నువ్వు ఏ విషయంలో గర్వపడిపోతున్నావు? దేవుడు నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను మరి మంచి స్థితికి తీసుకొచ్చాడు, దాన్ని గుర్తిస్తున్నావా? దావీదు తాడును ఉపయోగించి విజయాన్ని పొందుకున్నాడు. మోషే కర్రను ఉపయోగించి మరి అద్భుతాలు చేసగలిగాడు. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి బాలుడు మరి 5,000 మందికి ఆశీర్వాదకరంగా మారి అన్నాడు. ఎస్తేరు తనకున్నటువంటి అందాన్ని దేవునికి ఇచ్చింది, రాణిగా మారింది, తన జాతిని కాపాడుకోగలిగింది. నీ దగ్గర ఏమీ లేదా? నీ దగ్గర ఉన్నదమ్మా. ప్రతి వారి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉన్నది, ప్రతి వారి దగ్గర ఒక తలాంత్ ఉన్నది. కాబట్టి మీకున్నటువంటి తలాంతులను మీరు దేవునికి సమర్పించుకోండి, అప్పుడు దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేను నశిస్తాను అన్నది ఎంత సాహసం చేసిందండి, ఎంత జాతీయ ప్రేమ కలిగి ఉన్నది, జాతి పట్ల ప్రేమ కలిగి ఉన్నది, ఎంత దైవభక్తి కలిగి ఉన్నది ఆమె. నేను రాణిని అనే మూర్ఖత్వం కలగట్లేదు, దేవుని సహాయం కోరుకుని దేవుని సహాయాన్ని తీసుకుని వెళ్ళి అడుగుతుంది. ఈరోజు నువ్వు చాలామంది ఏం చేస్తారంటే ఆశీర్వాదం వచ్చినట్టు ఆశీర్వాదం పట్టుకుంటారు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మర్చిపోతుంటారు. ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తారు, ఉద్యోగం వచ్చినట్టు ఉద్యోగాన్ని పట్టుకుని దేవుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. పిల్లల కోసం ప్రార్థన చేస్తారు, పిల్లలు పుట్టినట్టు పిల్లలతోటే సమయాన్ని గడుపుతారు, కానీ దేవుని మర్చిపోతుంటారు. ఈరోజు చాలామంది ఇలాగా ఏది కావాలని ప్రార్థన చేస్తారో దాని విశ్వాసం ద్వారా పొందుకున్న తర్వాత దాన్ని పట్టుకుని దేవుని విడిచిలేసిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎస్తేరు గ్రంథంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎస్తేరుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు, దేవుడు వాడుకోవాలంటే ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి, ఎస్తేరులో దేవుడు ఏం చూసి ఆమెను అంతా వృద్ధి చెందించి ఉన్నాడు? ఆమెలో ఉన్నటువంటి వినయము, విధేయత, అణుకువ, మెలకువ. ఒక నాయకుడు ఏ టైంలో నిర్ణయాలు తీసుకోవాలి ఆ టైంలో తీసుకుంటున్న వాళ్ళ జాతి రక్షించబడుతుంది. అలాగా ఆ నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఎస్తేరులో కనబడుతున్నాయి. ఏ టైంలో ఎంతనే స్పందించింది, ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి, ఏం చేయాలంతా కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసింది. తన జాతిని అంతటిని కూడా రక్షించుకోగలిగింది. రాజుగారు ఉంగరం తీసుకుని మరి ఆజ్ఞలు జారీ చేసి ప్రింట్ చేసి అన్ని యూదులందరికీ పంచిపెట్టించారు. యూదులకి ఏంటంటే రాజుగారు ఒక శాసనం చేశాడని దాన్ని మార్చే అధికారం రాజు కూడా ఉండదన్నమాట, ఉంగరం చేత ముద్రించబడింది. కానీ అప్పుడు ఏం చేస్తారు, అయ్యో రాణి నేను ఇలా శాసనం చేస్తేనే నా వల్ల కాదు అన్నప్పుడు ఆ ఉంగరాన్ని ఇస్తున్నాను, మీకు ఎలా కావాలో అలా శాసనం చేసుకోండి అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని చంపడానికి వస్తున్నారో వాళ్ళు మీరు చంపవచ్చు అనేటువంటి శాసనం తయారు చేసి విడిచిపెట్టినప్పుడు వీళ్ళందరికీ బలం చేకూరుస్తుంది అనమాట. రాణి అయినటువంటి ఎస్తేరు మీ మీద కావడం వస్తే మీరు వాళ్ళు చంపండి అన్నప్పుడు మొదటి రోజు 500 మంది, తర్వాత అలాగా కొన్ని వేల మంది చనిపోవటం అక్కడ చూస్తాం. 50,000 మందే ఎంతమంది చనిపోయారంట, అన్యులు. సో ఇలాగా పెళ్లితో ప్రారంభమైనటువంటి ఎస్తేరు గ్రంథం చావుతోటి అన్యులు అనేక మంది. ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.